ఒక కార్యము కొరకు సహాయార్థి అయి మిమ్ములను పిలిచితిని మహర్షి. విచిత్రగుప్త, నువ్వంటే ఏ పని పాట లేకుండా ఈ భూలోకంలో తిష్ట వెచ్చితివి. మాకు ఇక వేరే పనేమీ లేదనుకుంటేవా? ఇద్దరు మధ్య కలహములు పెట్టుటియే కదా తమ పని. మమ్మల్ని ఎందుకు పిలిచితివో ముందు అది చెప్పము. ఏమీయును లేదు మహర్షి. శక్తులు కోల్పోయిన ఆ బాలికను మరల శక్తివంతురాలను చేయవలే. అందులకు ఆ రుద్రాక్షమాలను తాకవలయును అని చెప్పితేమి కదా. మేము ప్రయత్నించితిమి మహర్షి. ఆ బాలిక చే మాలను తాకించుట మాకు సాధ్యపడుటలేదు. తమరేదైనా సహాయము చేయగలరని పిలిచితిని. విచిత్రగుప్త, అది మా పని కాదు, మీ పనియును కాదు. అయినా మనకెందులకు వచ్చిన ఈ దంద్యాటము చెప్పు. వెంటనే వెళ్ళుదము, రమ్ము. హటులు కాదు మహర్షి. శక్తులు లేని ఎడల ఆ బాలిక దుష్టమాంత్రికుడు ప్రచండ చేతిలో మరణించవచ్చును. తన ఆశ లక్ష్యము నెరవేరవు. అది తన కర్మ. మధ్యలో నీకొచ్చిన బాధ ఏమిటి విచిత్రగుప్త? మంచిపై చెడు విజయం సాధించుట శ్రేయస్కరము కాదు కదా మహర్షి. ఏది గెలవవలనో ఏది ఓడవలనో నిర్ణయించున్నది విధి. అయినను మనకెందులకు? మీరెన్ని కలహ కార్యకలాపములు చేసితురో ఆ లెక్కల చెట్ట మా వద్దనే ఉన్నది మహర్షి. పాపుల పాపాల చిట్టా రాయమంటే మా చిట్టా కూడా రాసితవా విచిత్రగుప్త? అందరి చిట్టాలు లిఖించుటయే కదా మహర్షి మా కర్తవ్యము. మీ చిట్టా మేము మా ప్రభువుల వారికి చూపించినచో ఆయన మిమ్ములను ఆపము. ఈ మానవులతో తిరుగుతూ నీవు కూడా బెదిరించుట నేర్చినావు. సరే, ఏమి చేయవలనో చెప్పము. ధన్యోస్మి. మనము మారువేషమున ఆ గృహమున ప్రవేశించి ఆ బాలిక చే ఆ మాలను తాకించవలే. మారువేషమా? అవును మను, మీరు 6-7 years కోల్కతాలో ఉన్నారు కదా? పొద్దున మనోహరి గారు అన్నారు, ఇప్పుడేమో మను అంటున్నారు. అప్పుడు మనోహరి వంక అదోలా చూశాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? కొంపతీసి చచా, అదేం అయి ఉండదులే. చెప్పండి మను, మీరు కోల్కతాలో ఉన్నారా? ఉన్నాను. హైదరాబాద్ వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? ఆరు పెళ్ళైపోయాక లోన్లీగా అనిపించింది. ప్లేస్ మారితే బాగుంటుందని కోల్కతా ఆర్ఫనైజ్ హోమ్కి షిఫ్ట్ అయ్యాను. కోల్కతాలో మీరున్న ఆర్ఫనైజ్ హోమ్కి దగ్గరలోనే రణ్వీర్ ఇల్లు ఉండదు కదా? నాకు తెలీదు. అదేంటి మనోహరి, రణ్వీర్ అంటే కలకత్తాలో చాలా ఫేమస్ అంట కదా. మీ హోమ్ కి దగ్గరలో ఉన్న రణ్వీర్ ఇంటి గురించి నీకు తెలీదా? నేను ఆ ఆర్ఫన్ హోమ్ లో ఎక్కువ రోజులు లేను. దానికి దూరంగా ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కి షిఫ్ట్ అయ్యాను. కోల్కతాలో మీరేదైనా జాబ్ చేసేవారా? జాబ్ వెతుకుదామని హాస్టల్ కి షిఫ్ట్ అయ్యాను. మీరు ఏ హాస్టల్లో ఉండేవారో ఆ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ హాస్టల్ వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు. ఎందుకని? ఒక్క నిమిషం. మనోహరిని ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే అమర్, మీరు చెప్పిన వెంటనే నేను కోల్కతాలో ఉన్న నా టీంకి చెప్పి రణ్వీర్ గురించి ఎంక్వైరీ చేయించాను. రణ్వీర్ ఒక ఆర్ఫన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడంట. బ్యాడ్ లక్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో
ఆ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్ మిస్ అయింది. మా టీం వెతుకుతున్నారు. 2 డేస్లో రణ్వీర్ వైఫ్ పేరు, ఫోటో కనిపెడతారు. మనం మెల్లగా తినండి, మనం కంగారు ఏం లేదు. అమర్, మనోహరి కొద్ది రోజులు రణ్వీర్ ఇంటి దగ్గర ఉన్న హోంలో ఉంది కాబట్టి తనకు రణ్వీర్ పెళ్లి గురించి, వైఫ్ గురించి తెలుసేమో అని అడిగాను. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సార్. అంత దగ్గరలో ఉన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకేం తెలీదు. ఆ? కోల్కతాలో ఉన్నప్పుడు అసలు రణ్వీర్ ఎవరో కూడా నాకు తెలీదు. అతన్ని నేను ఈ ఇంట్లో చూడడమే అంతే. కూల్ మనో, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? మేము రణ్వీర్ వైఫ్ గురించి అడిగాం కానీ మీరే రణ్వీర్ వైఫ్ అని చెప్పలేదు కదా. సూపర్ సార్, మీరు చాలా దగ్గరికి వచ్చారు. మీరు నిజంగా గ్రేట్ ఆఫీసర్ సార్. ఆయన ఎవరికి తెలుసు? మీరే రణ్వీర్ వైఫ్ ఏమో, రణ్వీర్ వైఫ్ ఏమో.